ఎన్నో రకాలైన హోమం 108 యంత్రంతో సూర్య ప్రతిష్ట. వచ్చిన వాళ్ళు సంతానం, ఆరోగ్యం, ఉద్యోగాభివృద్ధి, మానసిక స్థితి, నవగ్రహ దోష పరిహారాలు, కాలసర్ప దోషాలు హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే పార్వతీపురం మన్యం జిల్లా సూర్యపీఠం, ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో ఏళ్ల నుండి గొప్ప చరిత్ర కలిగిన సూర్యపీఠం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఎవరైనా ఏవైనా కోరికలు కోరుకున్నా తప్పనిసరిగా జరుగుతుంది. ధన, ఆరోగ్య, సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ ఉన్న ప్రజలకి, మన్యం ప్రజల నమ్మకం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్కడ అవకాశం ఉంటే పూజారి గారి చేత కూడా మాట్లాడించి ఈ గుడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పదండి. ఎంట్రన్స్ ముఖద్వారం అయితే ఇదేనండి. ఇలాగ వెళ్ళాలి. చూడండి, చుట్టూ ఎంత పచ్చటి వాతావరణంలోని ఉన్న ఆలయం ఇది. మించుమించు చాలా అన్ని దేవుళ్ళ విగ్రహాలు, అన్ని దేవుళ్ళను పూజలు ఇక్కడ చేస్తారట. ఇక్కడ ఏ కోరికైనా కోరుకున్న వాళ్ళకి, ఏం కావాలన్న వాళ్ళకైనా ఏదైనా సరే తప్పనిసరి జరుగుతుంది అనేసి ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం. అలా లోపలికి వెళ్దాం. అదండి ఆలయ నిర్ణయం. చూడండి, ఆలయ నిర్మాణం ఎలాగా ఎంత అందంగా ఉందో. ఆ లోపల ఎంతో విశాలంగా, ప్రశాంతంగా ఆలయం అంతా. లోపలికి వెళ్దాం. అలాగా పదండి. కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఒక పక్క. ఇలా లోపలికి వెళ్దాం. గురువు గారు ఉన్నారు, ఆయనతోనే ఏంటన్నది విషయం తెలుసుకుందాం. లోపల కూడా నవగ్రహాలు, విగ్రహాలు కూడా ఉన్నాయి. చూద్దాం. ఓం ఓం భాస్కరాయ భాస్కరాయ విద్మహే మహా దుర్గాయ ధిమహి తన్నో ఆదిత్యాయ ప్రచోదయాయ శ్రీ ఉషా ఛాయ పద్మిని సంజ్ఞ సవిత్రో సమేత పరిహారార్థం ఇష్టకామ్య సిద్ధిరస్తు ఆరోగ్య ప్రాప్తిరస్తు సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ సూర్యపీఠ ఆలయానికి అయితే వచ్చామండి. ఇక్కడ మన గురుగారితో ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం, అడిగి తెలుసుకుందాం. ఎన్నో రకాలైన హోమం 108 యంత్రంతో సూర్య ప్రతిష్ట. ఇది 108 యంత్రాలతో సూర్య ప్రతిష్ట కూడా ఇక్కడ ఉందటండి. ఇదేనండి సూర్యపీఠ. అవునవును, మంత్రం చెప్పారు. ఇప్పుడు చూసారు కదా పూజ. అదే ఇది 108 మంత్రాలు ఉంటాయటండి ఇక్కడ. ఇక్కడ ఏం అంటే కొంతమంది నమ్మకం, ఇక్కడ ఏం కోరికలు కోరినా ఒకటి. ఇక్కడ విశిష్టత ఏమిటంటే, వచ్చిన వాళ్ళు సంతానం, ఆరోగ్యం, ఉద్యోగాభివృద్ధి, మానసిక స్థితి, నవగ్రహ దోష పరిహారాలు, కాలసర్ప దోషాలు, ఏవైనా గ్రహ దోషాలు ఏమైనా వాళ్ళని పాపగ్రహాల నుంచి పక్కకు పెట్టి మీకు సంతోషకరమైన వాతావరణం ఏర్పరచడానికి గురువు గారి సంకల్పం. విన్నారు కదండి. మీకు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి బాధలున్నా ఇక్కడికి వచ్చి గురువు గారు సంప్రదిస్తే మీ ఎటువంటి సమస్యలైనా క్లియర్ గా నయం జరుగుతుందని ఇక్కడ ఉన్న ఈ ఆలయంలోని మన గురువు గారి మాటల ద్వారా విన్నారు కదా. నేను 2013 సంవత్సరంలో ఈ ఆలయ ప్రవేశం మా గురువు గారు పంచిన శేషావతారం గారి ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి నన్ను ఇక్కడ జాయిన్ చేశారు. వాళ్ళ అబ్బాయి గారు కూడా మనకు ఇక్కడ ఎటువంటి శని గ్రహ దోషాలు ఉన్నా మీరు 9 గ్రహాలు ఉంటాయి. అవును, చూసామండి. అటు నవగ్రహాలు ఉన్నాయి చెప్పాను కదా. అవునవును. ఒకసారి ఇది అయిపోయింది కదా, లైవ్ ఒకసారి మీరు చూసిన తర్వాత క్లియర్ చేసుకుని ఓకే చేసి అప్పుడు పంపండి. అయిపోయింది కదా. ఈ 108 యంత్రాలతో ఇది 12 పేర్లు చెప్తారు. ఖగ, ఉష, హిరణ్య, మారీచి, అక్క, మిత్ర, రవి, భాను, భాస్కరాయ. 12 నామాలు. ఈ భాస్కర ఇప్పుడు కట్ చేయి. ఇంకోటి చెప్తా. ఓం భాస్కరాయ విద్మహే మహా దుష్కరాయ ధీమహి తన్నో ఆదిత్యాయ ప్రచోదయాయ శ్రీ ఉషా ఛాయ పద్మిని సంజ్ఞా సవిత్రు సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మే నమః. చెప్పండి. భాను, భాస్కర, మార్తాండ, చంద్రరశ్మి, దివాకర, ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రియం, జయం, పుత్రాంచ, దేహమే శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మే నమః.
ఆదిత్యాయ ఆదిత్యాయ సోమాయ చ, సోమాయ మంగళాయ చ, మంగళాయ బుధాయ చ, బుధాయ గురు శుక్రు గురు శుక్రు శనిభిశ్చ శనిభిష రాహువే రాహువే కేతువే కేతువే నమః. నమః. కాల కాల సర్ప సర్ప నవనాగ నవనాగ నవగ్రహ నవగ్రహ దోష దోష పరిహారార్థం పరిహార ఇష్టకామ్య ఇష్టకామ్య ఫల ఫల సిద్ధిరస్తు సిద్ధిరస్తు ఆరోగ్య ఆరోగ్య ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు సత్వర సత్వర కార్య కార్య సంకల్ప సంకల్ప ఆరోగ్య ఆరోగ్య మనోవాంఛ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు సర్వే జన సర్వే జన సుఖినో బంధు సృష్టి. విన్నారు కదండి. ఎటువంటి శని గ్రహ దోషాలు ఉన్నా, ఎటువంటి ఇంట్లో ఉన్న కీడు నష్టాలు ఉన్నా ఇక్కడికి వచ్చి గురువు గారిని సంప్రదిస్తే తప్పనిసరి దాని పరిష్కారం దొరుకుతుందని ఖచ్చితంగా నమ్మకంతో అందరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నమ్మకమేనండి ఈ సూర్యపీఠం అంటే కనుక. మీకు కూడా ఎటువంటి అవకాశం ఉన్నా రావాలనుకున్నా ఇక్కడికి వచ్చి గురువు గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకు తప్పనిసరి మీ సమస్యల పరిష్కారం అనేది దొరుకుతుంది. తప్పనిసరి కంపల్సరిగా 100% క్లియర్ అవుతుందని నమ్మకం అండి. గురుగారు చెప్పింది ఎటువంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అనేక దోషాలు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా ఇంట్లో సమస్యలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుని అది క్లియర్ అవుతుందని ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం తప్పనిసరి. ఈ ఆలయంలోని ఎటువంటి పూజ అయినా ఏవైనా చేసుకుని ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరుతాయని ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకమే కాదు, ఇక్కడ పూజారులు చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా నమ్ముతారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఇక్కడ కాంటాక్ట్ అయ్యి వీళ్ళు పూజ చేయించుకోవచ్చు సూర్య భగవంతునికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని ముందుకు నడిపించడానికి సహకరించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.